ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆత్మ విషయుడు కాడు అని మీరు చెప్తున్నారు. విషయుడు కాదు కదా. మళ్ళా విషయుడు కానటువంటి ఆత్మయందు విషయమైన అనాత్మని అధ్యాస చేసుకొనవచ్చు అని కూడా చెప్పేస్తున్నారు మీరు. అయితే దేని అధ్యాస చేసుకుంటారో, దేనిని అధ్యాస చెయ్యొచ్చో ఆ రెండు కూడా విషయాలై ఉండాలి కదా. అది ఒక నియమం ఉంది. ఈ నియమానికి మీ మాట విరుద్ధంగా ఉంది అని పూర్వపక్షి మొదటి ఆక్షేపం. ఎందుకంటే నీవు అనేది జ్ఞానానికి గోచరమైనది విషయము, ఆత్మ అనేది నేననే జ్ఞానానికి గోచరమయ్యేవాడు. అందువల్ల అతడు విషయుడు కాడు అని కదా అతని అభిప్రాయం, పూర్వపక్ష అభిప్రాయం. దానికి ఇప్పుడు సుగుమ ప్రారంభమవుతుంది. ఏంటంటే ఆత్మ అధ్యాసకి అర్హుడే కాదు, అవిషయుడు. కావున ఆత్మానాత్మల విరుద్ధ స్వభావములు కలిగినవాడు కాబట్టి అని అర్థం. ఇక్కడ ఆత్మ అధ్యాసకి అర్హుడు కాదు, అంతే కదా. అధ్యాసకి అర్హుడు కాదు, ఎందువల్ల అతను అవిషయుడు, విషయం కానివాడు. అందువల్ల ఆత్మ అనాత్మల విరుద్ధ స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి ఈ అధ్యాస కలగడం యందు మాకు సంశయము కలుగుతున్నది అని అంటున్నాడు పూర్వపక్షి. ఎందుకంటే ముచ్చెప్పు చెప్ప, వెండి, తాడు, పాము ఇత్యాది స్థలాల్లో ఒక వస్తువును వేరొక వస్తువులో అధ్యసించడం కుదురుతుంది. ఎందుకంటే ముచ్చెప్పు చెప్ప విషయమే, వెండి విషయమే కాబట్టి, రెండు విషయాలు కాబట్టి కుదురుతుంది. అలాగే వాటి ధర్మాలు కూడా కుదురుతాయి, వాటి ధర్మాలు కూడా కుదురుతాయి. అంతేగాని విషయులు, ఆత్మ విషయి, అనాత్మ నీవు అనేది విషయము. అటువంటి విషయులకి విరుద్ధ స్వభావం ఉన్న వాటికి పరస్పర అధ్యాస కానీ లేదా పరస్పర ధర్మాధ్యాస కానీ ఎలా కుదురుతుంది అని అడుగుతున్నాడు. కథం పునః ప్రత్యేగాత్మని అవిషయే అధ్యాసో విషయధర్మాణం అని అన్నాడు. విషయము కానటువంటి ప్రత్యేగాత్మయందు విషయము యొక్క మరియు వాటి ధర్మాల యొక్క అధ్యాస ఎలా కుదురుతుంది? మరియు ఆత్మ అనాత్మలు విషయాలుగా అంతరంగా బాహ్యంగా సదా వేరువేరుగా ఉంటాయి. ఆత్మ అంతరం, విషయము బాహ్యము, రెండు ఎప్పుడు కూడా వేరువేరుగానే ఉంటాయి. అది స్పష్టంగా తెలియబడుతుంది. అధ్యాస అంటే వివేకము లేకపోవడం. అధ్యాస అంటే వివేకము లేకపోవడం అని నిమిత్తము చేతనే కదా కలుగుతుందని మీరు చెప్తుంది. అయితే ఆత్మ అనాత్మను చక్కగా వేరువేరుగా గ్రహిస్తున్నాం కదా మనం. లోపట ఉన్నది ఆత్మ, ఆ లోపట వదిలి దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాదులు మొదలుకొని బాహ్య ప్రపంచమంతా అనాత్మ అని వేరువేరుగా అందరికీ తెలుస్తుంది, గ్రహించబడుతుంది. అందులో పరస్పర అధ్యాస ఎలా కుదురుతుంది? చక్కగా తెలుస్తుంటే అనాత్మ చూడడానిది ఎప్పుడూ కూడా అనాత్మ చూడబడేది, అది ఎప్పుడు సదా బాహ్యంగానే ఉంటుంది. అందువల్ల అది విషయంగా ఉంటుంది. అయితే ఆత్మ సర్వాంతరము, అన్నిటికీ లోపల ఉండేది, సదా విషయిగానే ఉంటుంది. అందువల్ల అది అవిషయుడు, విషయుడు కానివాడు. అందువలన అవిషయుడైన ప్రత్యేగాత్మయందు విషయముతో కూడుకున్న అనాత్మని, దాని ధర్మాల్ని అధ్యసించుకోవడం ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఎక్కడెక్కడ అధ్యాస సంభవిస్తుందో, ఎక్కడెక్కడ అధ్యాస కుదురుతుందో అక్కడ సర్వత్రా అధిష్టానమైన వస్తువు ఎదురుగుండా ఉండాలి కదా. విషయముగా ఉండడం లోకంలో కనబడుతుంది,
అధిష్టానం వేరుగా ఉండాలి, అది విషయంగా ఉంటుంది కదా. ముచ్చిపుచ్చి చెప్పాలి అధిష్టానం, అది వేరుగా ఉంటుంది, దాని మీద అధ్యాస కుదురుతుంది. ఇలా ముచ్చపు చెప్ప వెండి ఇటువంటి ఉదాహరణ యందు ముచ్చపు చెప్ప అనేది ఎదురుగా ఉండి విషయమై ఉండి వెండి అధ్యాసకి అధిష్టానం అవుతుంది కదా. కనుక వెండి అధ్యాసకి అధిష్టానం అవుతుంది ముచ్చపు చెప్ప. అలాగే ద్విచంద్రులు ఉదాహరణ ఇచ్చారు మీరు. ద్విచంద్ర ఉదాహరణ కూడా ఎదురుగా ఉన్న విషయుడై ఉన్న చంద్రుడు విషయుడు కదా, చంద్రుడే రెండవ చంద్రుడు అనే ఆరోపానికి అధిష్టానం అవుతున్నాడు. అలా ఆత్మ ఎదురుగా లేడు కదా, విషయుడు కాదు కదా. అందువల్ల అవిషయుడైన ఆ ప్రత్యేగాత్మయందు విషయ ధర్మాలు అధ్యాస కుదరదు. ఇలా అని చెప్పడం చేతనే రెండో వాక్యం కూడా ఊహించుకోవాలి. ఎలాగంటే అవిషయుడైన ఆ ఆత్మని తద్ధర్మాల్ని అనాత్మీయంద అధ్యాస ఎలా కుదురుతున్నాయి రెండో విషయం కూడా మనం చేసుకోవాలి, అంతే కదా. కనుక ఆత్మానాత్మనికి అధ్యాస కుదరదు అని భావం. అందువల్ల ఆత్మ అవిషయుడు అనేది ఎలాగా అని మీరు అడగచ్చు. దానికి సమాధానం ఏమిటంటే యుష్మత్ ప్రత్యయ అపేతస్య చ ప్రత్యేగాత్మనో అవిషయత్వం బ్రవీషి అని. అంటే యుష్మత్ అంటే నీవు అని కదా. యుష్మత్ అనే ప్రత్యయానికి అంటే నీవనే జ్ఞానానికి గోచరము కానివారు ప్రత్యేగాత్మ అని మీరే చెప్పారు. నీవు అనే జ్ఞానానికి గోచరము కానివాడు ప్రత్యేగాత్మని మీరు చెప్పారు. అందువల్ల విషయుడు కాకుండా ఉండడం చేత ఆ ప్రత్యేగాత్మ ఆ కారణం చేత ఎదురుగా కూడా లేకపోవడం చేత విషయుడు కాడు, ఎదురుగా లేడు. అటువంటి ప్రత్యేగాత్మ అధ్యాసిక అధిష్టానం కాలేడు కదా. ఈ ఆక్షేపం చేత ఏమి సిద్ధించింది అంటే ఆత్మ అనాత్మలు ప్రత్యక్ పరాకులు. ఆత్మ అనాత్మలు ప్రత్యక్ పరాకులు అంటే ప్రత్యక్ అంటే లోపల, పరాక్ అంటే బయట. ఆత్మ అనాత్మలు లోపల బయటగా విషయాలుగా అత్యంత విరుద్ధ స్వభావం కలిగి ఉన్నాయి. కనుక స్పష్టంగా వేరుగా తెలియబడుతున్నారు. ఇలా ఉండడం చేత వాళ్ళిద్దరూ అధ్యాసకు అర్హులు కారు అని మా అభిప్రాయం. అందుచేత నేను నాది అని చేసే వ్యవహారంలో ఏ కొద్ది అధ్యాస కూడా మాకు కనిపించడం లేదు. మరియు సంసారం ఏదైతే ఉందో అది యథార్థంగా ఉంది కాబట్టి అధ్యాసికము కాదు, సంసారం అధ్యాస కాదు. అందువల్ల వేదాంత విహితమైన కేవల ఆత్మజ్ఞానం చేత ఎటువంటి ప్రయోజనము లేదు. అందువల్ల దానికోసమే బ్రహ్మ జిజ్ఞాసోపన్యాసం వ్యర్థ ప్రయాస అని అర్థం. అది వాడి పూర్వపక్షి యొక్క హృదయం. ఇప్పుడు ఉపపత్తి భాష్యం సిద్ధాంతం. ఆత్మ అస్మత్ ప్రత్యయ విషయగడవడం చేత అధ్యాసక అర్హుడే అని సిద్ధాంతం. ఇది హెడ్డింగ్. నేనన్న జ్ఞానానికి విషయుడు కదా, అందువల్ల అధ్యాసక అర్హుడే. అది ఉచ్యతే న తావత్ అయం ఏకాంతేన అవిషయః అస్మత్ ప్రత్యయ విషయత్వాత్ అపరోక్షత్వాత్ చ ప్రత్యేగాత్మ ప్రసిద్ధేహి. పొద్దున చెప్పుకున్నదే దానికి సమాధానం చెబుతున్నాను విను నాయనా. అతడు ఎప్పుడూ అవిషయుడు అని అన్నావు కదా. నువ్వు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ఆత్మ విషయుడే కాదు, ఎప్పుడు అవిషయుడు అనేది సరికాదు. ఎందుకు అంటే ఇతడు నేననే జ్ఞానానికి విషయంగా ఉంటాడు. ఈ ఆత్మ నేననే జ్ఞానానికి ఏం చూపిస్తాం? భూలోకమా, స్వర్గలోకమా, ఏ వస్తువుని చూపిస్తాం? నేనంటే నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడు అవుతాడు.
అంతేకాకుండా అపరోక్షుడై ఉంటాడు. అంటే పరోక్షంగా ఉండడు. నీవు అంటే ఇది, అది, నీవు అవన్నీ పరోక్షం. ఇది అపరోక్షమే ఉంటాడు. ప్రత్యేగాత్మ ప్రసిద్ధుడై ఉన్నాడు. ఆ రకంగా ఈ లోపట ఉన్న ఆత్మ ఆ రకంగా ప్రసిద్ధుడై ఉన్నాడు. దీనికి వివరణ, ఈ ఆత్మ మొదట ఏకాంతేన అన్నాడు. ఏకాంతేన అంటే నియమముగా, అంటే తప్పక, నిజంగా, తప్పకుండా, అవశ్యంగా, అవిషయుడు కాడు అని, విషయుడే అని మేము చెప్తున్నాం. అవిషయుడు కాడు అని చెప్తున్నావు కదా, కాదు, విషయుడే. తప్పక అవిషయుడే అని మేము అన్నట్లయితే ఈ రకమైన ఆరోపాన్ని మాపై మీరు చెయ్యొచ్చు. కానీ మేము అలా చెప్పడం లేదు. ఎందుకంటే మొదటేమేం చెప్పు, అస్మత్ ప్రత్యయ గోచరుడు అని మేమే అబద్ధాలు లేదు కదా అని, కానీ మేము అలా చెప్పడం లేదు అని అన్నాడు. అంటే ఆయన అంటాడు, అది ఎలాగండి ప్రత్యేగాత్మ యుష్మత్ ప్రత్యయ గోచరుడు కదా మీ మతం. ప్రత్యేగాత్మ నేననే జ్ఞానానికి గోచరమవుతాడు అని కదా మీ మతం. అవును, నిజమే కదా మా మతం అని అన్నాడు. అలాగంటే నిజమే, మా మతం అదే. అయినప్పటికీ విరోధం లేదు, అది మా మతం. ఎలాగా అని అంటావేమో, నేను చెప్తాను విను. ఆత్మ అస్మత్ అనే ప్రత్యయానికి, అంటే జ్ఞానానికి, ఆత్మ నేను అనే జ్ఞానానికి విషయుడు కాబట్టి ఆత్మ అస్మత్ ప్రత్యయ విషయుడని నీకు సమ్మతమే కదా. నేను ముందు చెప్పింది నీకు సమ్మతమే కదా. అందుచేత నియమంగా అంటే తప్పక అవిషయుడు కాదు, అందువల్ల విషయుడు అయి ఉంటాడు. అది నియమం అంటే తప్పనిసరిగా అవిషయుడే అవుతాడని కాదు. ఇక్కడ మేము అతను విషయుడు అవుతాడు అని మేము ముందే చెప్పాం ఒక దీంట్లో. అయితే మేము చెప్తుంది ఏంటంటే అది లోపట ఉన్న ప్రత్యేగాత్మ, నేననే దానికే తెలియబడుతుంది, కానీ నీవని పరాకు కాదు. బాగుందా? కనుక అందువంటి అధ్యాస కలగడానికి అడ్డేంటి? ఏ అడ్డు లేదు. అయితే ప్రశ్న, సరే స్వామి బాగా చెప్పారు. అయితే ప్రత్యేగాత్మ సదా విషయుడిగా ఉండాలని కదా మీరు చెప్పేది. ప్రత్యేగాత్మ ఎప్పుడూ అలా విషయుడిగానే ఉంటాడనే కదా మీరు చెప్తుంది. దాని జవాబు చెప్తాను ఏమంటే, నిజమే, మేము చెప్పాం అలాగని. కానీ ప్రత్యేగాత్మ సదా విషయిగానే ఉంటాడని కదా మీరు చెప్పారు. అస్మత్ ప్రత్యయ గోచరయో విషయను మీరు ఎప్పుడు కూడా ప్రత్యేగాత్మ విషయిగానే ఉంటాడని చెప్పారు కదా. విషయముగా ఉండడు, సదా విషయిగానే ఉంటాడని చెప్పారు కదా అని అడిగాడు. అంటే మరి దాని జవాబు ఏంటంటే, నాయన నిజమే మేము చెప్పాము, కానీ వ్యవహారంలో ఆయన విషయుడు కాదురా, వ్యవహారంలో విషయుడు కాదు అని మేమైనా చెప్పావా నీకు? వ్యవహారంలో విషయుడు కాదని మేమేం చెప్పలేదు కదా. వ్యవహారంలో నేనుగా విషయం అవుతాడు కదా, మేమేం చెప్పలేదు కదా. ఆత్మస్వభావంతో విషయే అయి ఉన్నా కూడా ఆత్మస్వభావం ఏమిటి? విషయుడు కాడు, ఆయన స్వభావం విషయి. అలా ఉన్నా కూడా అస్మత్ ప్రత్యయానికి విషయమైన వాడుగానే వ్యవహారంలో తెలియబడుతుంది. నేను అనే జ్ఞానానికి విషయం ఏమవుతున్నట్టుగానే వ్యవహారంలో తెలుస్తుంది, అంతేగాని మరొక విధంగా కాదు. అందుచేతనే తప్పకుండా అవశ్యంగా అవిషయుడు కాడు, విషయుడే అని మేము చెప్తున్నాం. అర్థమైందా? అందువల్ల ఏ జ్ఞానానికి గోచరమైనా కూడా అతను విషయమే. నేను అనే జ్ఞానానికి గోచరమవుతాడు కూడా విషయమే, అతను విషయమే. నేననే జ్ఞానానికి విషయం అవడం చేత ఆత్మ కూడా విషయుడే అయినట్లయింది. అలా అయితే ఆత్మని విషయి అనియు అనాత్మని విషయము అని మీరు పిలవడానికి కారణం ఏమిటి? అందుకు అలా విడదీశారు అని ప్రశ్న. నాయనా నువ్వు అడిగావు, బాగుంది. దానికి జవాబు ఏంటంటే,
ఆత్మకి వ్యవహారంలో విషయత్వం ఎప్పుడూ పోదు. నేను అని అనకపోతే వ్యవహారం ఎలా జరుగుతుంది? వ్యవహారంలో ఆత్మకి విషయత్వము ఎప్పుడూ పోదు. ఆత్మ నేననే జ్ఞానానికి విషయమే ఉండినప్పుడు ఆత్మకంటా వేరైన మరొక విషయం ఏమీ ఉండదు. అది ఇక్కడ విషయం. యుష్మత్ దగ్గరికి దానికంటా వేరే అనేక ఉంటాయి. ఆత్మ నేననే జ్ఞానానికి విషయమైపోయినప్పుడు ఆత్మకంటా వేరిన వ్యతిరేక్తను ఇంకో విషయం ఉండదు. ఇంకొక విషయం ఉండదు. ఇందులో ఒక తమాషా అది. ఇలా వ్యవహారంలో ఆత్మకి విషయత్వం తప్పదు. కనుక ఆత్మని విషయి అని పిలిచాము మేము. కనుక ఇక అనాత్మ ఎలా ఉందంటే అది ఎప్పుడూ విషయత్వాన్ని వదిలిపోదు. వ్యవహారంలో కాదు, ఎప్పుడూ కూడా విషయత్వాన్ని వదిలిపోదు. కొన్ని సమయాలందు అనాత్మని నేను అని పిలవచ్చు. కొన్ని సమయాల్లో దేహేంద్రియాలను అనాత్మని నేనని పిలుస్తాం కదా, పిలవచ్చు. అయినప్పటికీ అప్పుడు కూడా దానికి విషయత్వము ఏమీ తప్పిపోదు. అంతే కదా, నేను వదిలే చెప్పలేం కదా, తప్పిపోదు. కనుక అందుచేతనే దాన్ని నేను అని పిలవడం అధ్యాస, భ్రాంతి అని తెలియచేయడానికి భాష్యం బయలుదేరింది. ఇలా ఆత్మయందు తోచే విషయత్వము, అనాత్మయందు తోచే విషయత్వము రెండూ కల్పితమై ఉన్నాయి. అనాత్మ దేహేంద్రియాది ఎందు విషయం కదా, దాని ఎందు విషయత్వం. నేను అంటే దేహేంద్రియాలతో కూడుకున్న నేను అంటాం. ఇలా ఈ అధ్యాస భాష యొక్క ముఖ్య ఉపదేశం అయ్యింది. ఇక్కడ ఇంకొక సందేహం, ఇక్కడ ప్రశ్నలు ఏంటంటే, అస్మత్ప్రత్యయానికి నేను అనే జ్ఞానానికి ఆత్మ విషయుడు కాకపోతే, నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడు కాకపోతే అధ్యాస కుదరదు అని కదా మీరు చెప్పింది. సరిపోయింది. అలా నేను అనే జ్ఞానానికి విషయం అవడం వలన అధ్యాస చేతనే కలగాలి కదా. నేననే జ్ఞానం విషయుడు అవుతాడని అన్నారు కదా. నేననే జ్ఞానానికి విషయుడు అవడం కూడా అది కూడా అధ్యాస చేతనే కలిగిందని అనొచ్చు కదా. అది కూడా అంటే ఏంటి? నేననే అస్మత్ప్రత్యుడు, నేననే జ్ఞానం గలవాడు అవడం చేత అలాంటి అస్మత్ప్రత్యుడు అవడాన్ని ఆశ్రయించి అధ్యాస జరుగుతుంది. నేననే జ్ఞానాన్ని ఆశ్రయించి అధ్యాస జరుగుతుంది. అలాగే అధ్యాసను ఆశ్రయించి అస్మత్ప్రత్యుడు కూడా అవుతాడు. అర్థమైందా? అధ్యాసను ఆశ్రయించి అస్మత్ప్రత్యుడు అవుతాడు. అస్మత్ప్రత్యుడు అవడాన్ని ఆశ్రయించి అధ్యాస జరుగుతుంది. ఇలా అన్యోన్యాశ్రయ దోషము కలుగుతుంది కదా. అలా కాదయ్యా, అధ్యాస జరిగే సమకాలంలోనే రెండూ కుదిరిపోతాయి. అంతేగాని అధ్యాసను ఆశ్రయించి అస్మత్ప్రత్యుడు అవడం, అస్మత్ప్రత్యుడిని ఆశ్రయించి అధ్యాస జరగడం, ఇలాగ అన్యాన్యాశ్రయ దోషం అని అంటున్నావు, తప్పు. అధ్యాస జరిగే సమకాలంలోనే రెండూ కుదురుతాయి. రెండు ఉన్నప్పుడే అధ్యాస, ఆ సమకాలంలో. అది ఎలా అంటే, అధ్యాస జరిగే సమయంలో ఆత్మ అనేది అధ్యాసకి విషయం అవుతుంది. అధ్యాస జరిగే సమయంలో ఆత్మ అనేది అధ్యాసకి విషయుడవుతాడు. అనాత్మతో సంబంధము, అధ్యాస జరిగే సమయంలో ఆత్మ అనేది అధ్యాస విషయుడు అవడం, అనాత్మతో సంబంధం అవడం రెండూ కూడా ఏకకాలంలో కుదురుతుంది అని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నామే కానీ ముందు ఏది వెనుక ఏది అని ముందు వెనుక అనే కాలక్రమాన్ని పెట్టుకొని మేము చెప్పడం లేదు. పై సందేహము అధ్యాస యొక్క స్వరూపము తెలియకపోవడం చేత కలిగిందే కానీ ఇంకొకటి కాదు.
ఎందుకంటే ఆత్మ అనాత్మల అధ్యాస ఏదో ఒక నిర్దిష్ట కాలంలో జరిగేది కాదు. ఇది ఇంపార్టెంట్. ఒక నిర్దిష్ట కాలంలో జరిగేది కాదు అది. ఈ అధ్యాస నిర్దిష్ట కాలంలో జరిగి ఉంటే సాది అధ్యాస అవుతుంది. కానీ ఈ అధ్యాస ఆత్మ అనాత్మల అధ్యాస నిర్దిష్ట కాలంలో జరిగేది కాదు. ఇది అనాది అధ్యాస. ఇది అనాది అధ్యాస. ఆత్మని ఏదో కాలంలో నేను అని తప్పుగా గ్రహించి విషయుడిగా చేసుకొని ఆ తరువాత ఆత్మ అనాత్మ విషయాలు ఉన్నాయని పోలికతో ఒకదాని యందు ఇంకొక దాన్ని అధ్యాస చేసుకుంటున్నారనేది ఆచార్యక అభిప్రాయం కాదు. ఇది ఆచార్యక అభిప్రాయం కాదు. ఏదో కాలంలో జరిగిపోతుంది, ఆ తర్వాత ఆత్మ అనాత్మ విషయాలు ఉన్నాయి అని పోలికతోటి అలా చెప్పింది కాదు ఆచార్యులు. ఎప్పుడెప్పుడు ఆత్మ అనాత్మలు ఒకదాన్ని ఇంకొక దానిగా తెలుసుకుంటాము, అప్పుడు ఆత్మని నేనని తెలుసుకోక ఆ తప్పు తెలివి కలగదనేదే అభిప్రాయం ఇక్కడ. ఎప్పుడెప్పుడు ఆత్మ అనాత్మ ఒకదాన్ని ఇంకొక దానిగా తెలుసుకుంటామో అప్పుడు ఆత్మని నేనని తెలుసుకొనక ఆత్మని నేనని తెలుసుకోకుండా ఆ తప్పు తెలివి కలిగితుందనే అభిప్రాయం. అంతే కదా. మనం ఇప్పుడు చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, అసలు ఇంకా ఏమీ తెలియని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుళ్ళని ఎందుకంటాం? వాళ్ళు ఆడతారు, తింటారు, నేను అంటారు, కానీ శరీరాధ్యాస ఉండదు. వాళ్ళకి అధ్యాస అనేది ఇంకా ఉండదు. అధ్యాస ఎప్పుడు వస్తుంది? వయసు పెరుగుతున్న కొద్దీ తల్లి తండ్రి మొదట నేర్పుతారు అధ్యాసని, తర్వాత తెలుస్తుంది. నీ కన్నేది, నీ కన్నేది, నీ కన్నేది, నీ కన్ను, నా కన్ను, నా చెవి, నా నోరు, శరీరేంద్రియాదులు అధ్యాస జరుగుతుంది. మరి ఆ పిల్లకి పుట్టకముందు లేదా? నువ్వు ఆ ప్రశ్న వేసావు కాబట్టి, ఆ లోతులో ప్రశ్న వేసావు కాబట్టి, పుట్టకముందు లేకపోతే పుట్టడం ఎందుకు? అందుకే పుట్టకముందు లేకపోయింది అనుకోండి, పుట్టడం ఎందుకు? పుట్టిందంటే లేనిది పుట్టదు కదా. ముందు ఏదైతే ఉందో అదే పుడుతుంది కదా. దానికి పుంకాలు పురాణాలు రాశాయి. ముందు కాలంలో వాడు పూర్వజన్మలో చేసిన కర్మఫలాలు ఒక అధ్యాస. అధ్యాస లేకుండా ఏది అవ్వదు. కనుక ఈ అధ్యాస స్వరూపాన్ని మనసుకు తెచ్చుకోవడానికి నేను అధ్యాస ఈ క్రమంలో తెలుసుకోవలసింది ఉన్నదని చెప్పడం ఉద్దేశమే కానీ నేను అధ్యాస ఈ క్రమంలో తెలుసుకోవలసి ఉన్నది అని చెప్పడానికి ఉద్దేశమే కానీ నేను అనేది మొదట, అధ్యాస అవ్వడం తరువాత అని కాలక్రమాన్ని చెప్పడానికి కాదు. ఎందుకంటే తెలుసుకునే క్రమమే చెప్తున్నాం ఇక్కడికి. తెలుసుకునే క్రమం నేను అధ్యాస ఈ క్రమంలో తెలుసుకోవాలి. అంతేగాని మొదట నేను తర్వాత అధ్యాస అని కాలక్రమాన్ని చెప్పడానికి రాలేదు. ప్రతిపత్తి క్రమమే చెప్తున్నాం. ప్రతిపత్తి అంటే తెలుసుకునే క్రమమే చెప్తున్నాం. అది కాలకృతమని గ్రహించి పూర్వపక్షి ప్రశ్నిస్తున్నాడు. లోకల్లో అతడు విద్వాంసుడైనాడు అంటారు అనుకోండి. అతడు విద్వాంసుడైనాడు, అందుచేత అన్ని విషయాలు తెలుసుకున్నాడు అని అంటాం. అన్నప్పుడు మొదట విద్వాంసుడైనాడు, తరువాత అన్ని విషయాలు తెలుసుకున్నాడు అని ఎవరు కాలక్రమాన్ని కల్పించరు కదా. విద్వాంసుడైనాడు అనే దాంట్లోనే అన్నీ తెలుసుకున్నాడని. మళ్ళీ ఇంకో మాట ఎందుకు చెప్పాడు? పొగడత. విద్వాంసుడు అంటేనే అన్నీ తెలుసుకున్నాడని. కనుక స్వప్నంలో ఒక క్షణంలో గోచరమైన ఆవుని దూడని, కలలో ఒక క్షణంలో గోచరమవుతుంది ఆవు దూడ. వాటిని ఆ ఆవుని దూడని చూచిన వాడి బుద్ధి, అక్కడ కలలో చూసిన దాని బుద్ధి ఆవు పుట్టి ఎన్నో సంవత్సరాలైన తర్వాత దూడ పుట్టింది అని కల్పించినట్లు కదా. అది కాలక్రమం ఎలా కల్పిస్తారు? కళలో ఒక క్షణంలో జరిగే కళలో ఇక్కడ కూడా బుద్ధి కాలక్రమాన్ని కల్పిస్తుంది. పోనీ నేను అనే జ్ఞానానికి విషయుడవడం చేత ప్రత్యేగాత్మ యొక్క నిజమైన స్వరూపము అని ఎందుకు గ్రహించరాదు అని అన్నాం అనుకో. నేననే జ్ఞానానికి విషయుడు
నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడు అవడం చేత ఈ ఆత్మ యొక్క నిజమైన స్వరూపము అని ఎందుకు గ్రహించకూడదు అని అనొచ్చు. అంటే అలా కుదరదు. ఎందుకంటే ఈ నేను 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 అనేది ఆత్మతో పాటే సదా ఉండడం లేదు. ఇప్పుడు ఆత్మతో పాటు సదా ఉంటుందా? ఉండడం లేదు. తాను కానిది చేరినప్పుడు ఈ నేననే అహం ప్రత్యయం వస్తుంది. నైష్కర్మ సిద్ధిలో దీని గురించి చాలా అత్యద్భుతమైన విషయాన్ని 2వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పాడు. ఆత్మనశ్చేత్ అహం ధర్మో యాయాన్ముక్తి సుషుప్తయో యతో నాన్వేతి తే నాయం అన్యదీయో భవేదహం. నేను అనేది ఆత్మ యొక్క ధర్మమే ఉంటే, నేను అనేది ఆత్మ యొక్క ధర్మమే ఉంటే ముక్తి సుషుప్తులు యందు కూడా ఈ నేను రావాల్సి ఉంటుంది. ఆత్మీయ ధర్మం అయితే ముక్తి సుషుప్తులు కూడా నేను రావాల్సి ఉంటుంది కదా. అలా అనుసరించి రాకపోవడం చేతనే ఈ నేననే ధర్మము మరొక దేని చేత అనాత్మే అయ్యింది. ఇంకొక దాని చేత నేననే ధర్మము అనాత్మయ్యింది. నేననే ఇది ఆత్మ అనాత్మలు రెండిటిని విడదీయడానికి నేను నీవని తీసుకున్నాను. కానీ నీవుంటేనే నేను, నేను లేకపోతే నీవు అనేది లేనే లేదు. నేను లేకపోతే నీవు అనేది లేనే లేదు, దృశ్యమే లేదు. అప్పుడు నేనేమిటి? ఆత్మగా ఉంది. నేనుగా తోచిందా నీవు ఉన్నప్పుడే? అప్పుడేమైంది? నేను ముందు తోచిందా నీవు ముందు ఉందా అని అడిగితే ఏ కాలానికి ఏది ముందు చెప్తాం? కాలక్రమం లేదు. కలలో కనిపించే చూచేవాడు చూడబడే దృశ్యము, దాని కాలక్రమం ఏది? ఆ సమకాలంలోనే. కనుక నైష్కర్మ సిద్ధిలో ఇలా చెప్పాడు. ఆత్మ అనాత్మల ఆరోప సమయంలోనూ అంటే అధ్యాస కాలంలోనూ, ఆత్మానాత్మల అధ్యాస కాలంలోనూ నిజమైన ఆత్మ తన స్వరూపాన్ని విడకుండా అలాగే ఉంటుంది. తన స్వరూపాన్ని వదిలి నేనైపోదు, చూయింగ్ లాగినట్టు అలా అయిపోదు. ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైన ఆత్మ యొక్క అనుభవమే ఆత్మ అనాత్మల ఆరోపాన్ని తెలియజేసే సాక్షి. తన్ను తానే తెలుసుకుంటుందంటే అదే అర్థం. తనను తానే నేనుగా తెలుసుకుంటుంది, నేను కానీ తను తానుగా తెలుసుకుంటుంది. సుషుప్తిలో నేను లేకపోయినా తను తానుగా ఉన్నానని తెలుసుకుంటుంది. మెలకువలో చెప్తాం కదా, నేనుతో లేకపోయినా తను తాను ఉన్నట్టుగా మెలకువలో చెప్తాం. నేనుగా ఉన్నప్పుడు నేను తానే తెలుసుకుంటుంది. అది శుద్ధ చైతన్య స్వరూపుడైన ఆత్మ యొక్క అనుభవమే ఆత్మానాత్మ ఆరోపాన్ని తెలియజేసే సాక్షి. దేనితోనూ చేరకుండా దేనితోనూ చేరకుండా ఉన్నటువంటి ఆత్మ అని చెప్పేది ఇతన్నే, ఈ ప్రత్యేగాత్మనే. ఇతని యందు అహం ప్రత్యయ విషయత్వము అనే రూపం కల్పించుకొని నేను అనే జ్ఞానానికి విషయము అనే రూపాన్ని అది కల్పించుకొని దేహాదులకి ఈ కల్పిత ఆత్మకి అంటే నేనుకి పరస్పర అధ్యాస చేసుకుంటున్నారు. అదే కల్పించుకొని దేహాదులకి ఈ కల్పితమైన నేనుకి పరస్పర అధ్యాస చేసుకుంటున్నారు. అందుచేత అహం ప్రత్యయానికి అంటే నేననే జ్ఞానానికి విషయుడై ఉన్నాడు. అందువల్ల నేననే జ్ఞానానికి విషయుడై ఉండడం కూడా ఆత్మ యొక్క నిజస్వరూపం కాదు అని చెప్పడమైంది. అది ఆభాస మాత్రమే. అనాత్మ ఆరోపితమై మాత్రమే తోస్తుంది. అంటే అనాత్మ ఆరోపితమై మాత్రం తోచే వస్తువు అనాత్మ, కానీ నేను తోచే వస్తువు కాదది. దాని నిజస్వరూపం ఉంది, అది ఆత్మ. కనుక ఆత్మ నేననే జ్ఞానానికి విషయుడై ఉన్న రూపంతో కల్పితుడై తన స్వతంత్ర రూపంతో కల్పితుడు కాకుండా ఉంటాడు. ఆత్మ నేననే జ్ఞానానికి విషయుడిగా ఉన్న రూపంతో ఉన్న
ఆ రూపంతో కల్పితుడై ఉంటాడు. నేననే జ్ఞానానికి విషయుడే ఉన్న రూపంతో కల్పితుడై తన స్వరూపంతో కల్పితుడు కాకుండా, నేననే రూపంతో కల్పితుడిగా ఉన్నా తన స్వరూపంతో కల్పితుడు కాకుండా ఉంటాడు. దానికి ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపంతో కల్పితుడు కాకుండా ఉంటాడు. నీవనే స్వరూపానికో అది తోచేదే కానీ స్వరూపత లేనిది, దానికి స్వభావం లేనిది. అందువల్ల ఆత్మ యొక్క ఆరోపిత రూపము ఏదైతే ఉందో అది అసత్యము. ఆత్మ యొక్క ఆరోపిత రూపం అసత్యమే. నేను అనే రూపం అసత్యమే. ముక్తిలోని నిద్రలోని వాటిలో ఉండదు కాబట్టి అధ్యాస కాలంలో మాత్రం సదా ఉంటుంది. అందువల్ల దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు. ఆకాశంలో అన్ని వస్తువులు ఉంటాయి. ఏది? పృథివీ, ఆపహ, తేజస్సు, అన్ని సమస్తము ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అందరికీ అవకాశం ఇచ్చేది ఆకాశమే. సూర్య భగవాడు దండం పెడతా కానీ ఆయనకి అవకాశం ఇచ్చిన ఆకాశానికి దండం పెట్టాలి. అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం. అందువల్ల కాలంలో అందువల్ల ఇక్కడ ఆకాశం అన్ని వస్తువులు ఆకాశంలో ఉంటాయి కదా. ఆ ఆకాశము తన స్వరూపం యందే ఉండి ఘటాకాశము, మఠాకాశము అని ఆయా ఉపాధి యందు ఉండే ఆకాశాలుగా అది కనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ అవకాశం ఇచ్చిన ఆకాశం ఆఖరి చిన్న కొండలోని, చిన్న గృహంలోని వాటిలోనే ఉంటుంది, కనిపిస్తుంది. ఆయా ఉపాధులు నాశనం అయ్యాయనుకోండి, ఆ ఉపాధుల నాశనంతో ఆకాశం కూడా నాశనం అయిపోయినట్టు, పోయినట్టు తోస్తుంది. ఇలా ఉన్నా కూడా మూలభూతమైన ఆకాశము దేనితోనూ చేరకుండా తానుంది కదా. గది పోయింది కానీ ఆకాశం పోతుందా? నాశనం అయిపోతుందా? గది నాశనం అయిపోయింది. నైష్ఠికం సిద్ధి 32లో ఆత్మనశ్చేద్ అహం ధర్మో అది చెప్పినట్లు సుషుప్తి ముక్తి అవస్థల యందు ఆత్మ అహం రూపమును కూడా విడిచిపెడతాడు. విడిచిపెట్టి ఉంటాడు కాబట్టి అతడు ఎప్పుడూ అహం రూపుడు కాదు, ఎప్పుడూ నిత్య శుద్ధ ముక్త స్వభావుడు. నిద్రలో అహంకారము ఆత్మస్వరూపాన్ని అనుసరించదు. అహంకారం అనుసరిస్తుందా నిద్రలో? ఆ అనుసరించదనేది సర్వజనులకి తెలిసిందే. శృతిలో కూడా నాహ కవయం ఏవం సంప్రత్యాత్మానం జానాతి అయమహమస్మీతి చాందోగ్యం 8:11 మంత్రం. నేను ఫలానా అని ఇప్పుడు తనను తాను తెలుసుకొని ఉండడు అని చెప్పింది. తను తాను తెలుసుకోవాలంటే రెండవది ఉంటే కదా. రెండవది లేనప్పుడు దాన్ని తెలుసుకోవడం కానీ తనను తెలుసుకోవడం కానీ రెండు ఎందుకు అని ఆత్మీయందు అనాత్మీయక మరియు అనాత్మీయందు ఆత్మీయక అధ్యాస సరి అయిన జ్ఞానంతో ఈ అధ్యాస పోతుంది. ఈ అధ్యాస పోయినప్పుడు అనధ్యస్థమైన ఆత్మరూపం అవుతుంది. అధ్యాస లేని ఆత్మరూపం. అటువంటి అనధ్యస్థమైన ఆత్మరూపము తాను మొదట ఉన్నట్లుగానే సదా ఉంటుంది. దాని గురించే మనం జ్ఞానాన్ని పొందాలి. అందువల్ల శూన్యవాది ప్రసక్తి ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఏ పదార్థము సత్యమే ఉండదు, అంటే నిజమే ఉండదు అనే వాదమే శూన్యవాదం. సర్వము శూన్యమనే వాదము ఏ అనుభవానికి సరిపోదు. ఎందుకు అంటే సర్వము శూన్యము అనే దాన్ని ఎవ్వడు అనుభవించగలడా? అనుభవించలేడు. ఒకవేళ దాని అనుభవం నాకు కలిగిందండి అని ఎవడైనా చెప్పారనుకోండి, అప్పుడు సర్వము శూన్యం అనే మాట తప్పైపోతుంది. నాకు కలిగిందంటే నువ్వు ఉన్నావు కదా, నువ్వు శూన్యం అవ్వలేదు కదా. నువ్వు ఉన్నావు కాబట్టి నీకు కలిగింది, అప్పుడు నువ్వు శూన్యం ఎలాగంటావు? ఎందుకంటే శూన్యం గురించి అనుభవం కలిగిందని చెప్పువాడు ఏ ఒక్కడూ లేడు అని చెప్పడం తనకు తానే విరోధం అవుతుంది. ఈ విధంగా సర్వము శూన్యం అనే వాదం సర్వానుభవ విరుద్ధం. ఇంతవరకు మీరు చెప్పిన నియమం అంటే విషయాన్ని విషయమందే అధ్యాస చేసుకోవడం యుక్తము అనే చెప్పిన దాన్ని అంగీకరించి ఈ మొదటి సమాధానం చెప్పాం. విషయాన్ని విషయం మీదే వెయ్యాలి అని నువ్వు అన్నావు కదా, మేము చెప్పాం. ఆయన ఎప్పుడు అవిషయుడు కాదు, విషయుడే. విషయం మీద విషయమే అయ్యింది అని మేము చెప్పాం.
చెప్పాం. ఇలా ఆచార్యులు చివరి నిర్ణయము ఇదే అని గ్రహించకూడదు. అదే ఆయనలో గొప్పతనం. ఇదే అని గ్రహించకూడదు. ప్రశ్నించేవాడి దృష్టిని అనుసరించి ఇలా జవాబు చెప్పారు. అయితే ఇప్పుడు మా అసలు సమాధానం చెబుతాను, వినండి. అపరోక్షత్వాత్ చ ప్రత్యేగాత్మ ప్రసిద్ధే చెప్తున్నారు. ఆ ప్రత్యేగాత్మ అపరోక్షుడు కాబట్టి, అంటే పరోక్షము కాడు, వేరుగా లేడు, అంతరంగా ఉన్నాడు. అపరోక్షుడు కాబట్టి అతను ప్రసిద్ధుడు. సహనావతు సహనం